ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. అలా కాదని అర్హతకు మించి చనువిస్తే చివరికి అడ్రస్ లేకుండా పోవాల్సిందే. తూర్పు ముంబై శివారు ప్రాంతంలోని మన్కుర్ద్ గ్రామంలో ఉంటుంది 27 ఏళ్ల పూనం చంద్రకాంత్ క్షీరసాగర్. ఈమెకింకా పెళ్లి కాలేదు. పేరెంట్స్ తో ఉంటూ నాగ్పాడాలోని ఓ ఇంట్లో పని మనిషిగా పనిచేస్తుంది. ఈ పూనం చూడటానికి చాలా అందంగా ఉంటుంది. పని మనిషి అని చెప్తే అసలు ఎవరూ నమ్మరు. పని మనిషి అయితే మెయింటైన్ చేయకూడదా అంటూ తన బ్యూటీని మెయింటైన్ చేస్తూ నీటిగా డ్రెస్అప్ పై పనికి వెళ్లేది. రోజు మన్కుర్ద్ నుండి నాగ్పాడాకు ఆటోలో వెళ్లి వచ్చేది. అయితే అది నిజాముద్దీన్ అలీ అనే వ్యక్తి పరిచయం కానంత వరకే. ఈ అలీ ఓ టాక్సీ డ్రైవర్. ఓ రోజు ఈ పూనంకి అలీ పరిచయమయ్యాడు. ఓసారి ఇంటికి వెళ్లేందుకు ఆటో దొరక్కపోవడంతో ఆ ప్రాంతంలోనే ఉంటూ టాక్సీ నడుపుకుంటున్న ఈ అలీ కార్ ఎక్కింది. అలీ బాగా మాట్లాడటంతో మంచివాడని, తన గురించి తన వర్క్ గురించి మొత్తం చెప్పి, ఇక నుండి నాకు ఆటో దొరకనప్పుడు నీకు ఫోన్ చేస్తా, వచ్చి తీసుకెళ్ళంటూ అతని ఫోన్ నంబర్ అడిగింది. సరే అంటూ అతను కూడా తన ఫోన్ నంబర్ ఇచ్చాడు. అలా మొదలైన వీరి పరిచయం మాటలతోనే కాపురం పెట్టేసి గంటల కొద్దీ ఫోన్లు మాట్లాడి ఫోన్లు స్విచ్ ఆఫ్ అయిపోయేదాకా వెళ్ళింది. ఇద్దరి మనసులు కలిశాయి. పూనం పూర్తిగా తనదే అనుకున్నాడు అలీ. అందుకే ఇక నుండి నువ్వు పని కోసం వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు నేనే పిక్ చేసుకొని మీ ఇంటికి దగ్గరలో డ్రాప్ చేస్తానన్నాడు. పూనం కూడా దానికి సరే అంది. నా విషయంలో నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తా అంది. అయితే అలీ తన జీవితానికే సున్నా పెట్టే నిర్ణయం తీసుకుంటాడని అప్పట్లో ఆమె అనుకోలేదు. రోజు పని మనిషిగా పనిచేసి డ్యూటీ పూర్తి చేసుకుని మళ్లీ ప్రియుడితో డ్యూటీ ఎక్కేది. సాయంత్రం 4 గంటల కల్లా పూనం డ్యూటీ అయిపోతుంది. ఆ తర్వాత అలీ ఆమెను కార్లో ఎక్కించుకుని ఓ 2 గంటలు ఆమెతో గడిపి 6 గంటల కల్లా ఆమె ఇంటికి దగ్గరలో దింపేసేవాడు. ఇంటి ముందు దింపితే ఆమె పేరెంట్స్ చూసి ఆమెను అనుమానిస్తారని, వాళ్లకు తెలిస్తే మొదటికే మోసం వస్తుందని. అలా చాలా కాలం ఇద్దరు ప్రేమించుకున్నారు. అయితే ఒక్క విషయంలో పూనంకి అలీపై అనుమానంగా అనిపించేది. అలీ ఆరు తర్వాత ఎప్పుడు తనతో ఉండేవాడే కాదు. ఇంటికెళ్లి ఒక్కడివేగా ఉండాల్సింది. ఆ ఉండేదేదో నాతోనే ఉండొచ్చు కదా, ఓ రూమ్ తీసుకో, కుదిరినప్పుడల్లా ఇద్దరం కలిసి ఫుల్ నైట్ అక్కడ స్పెండ్ చేద్దామనేది. కానీ ఆమె అలా అన్న ప్రతిసారి అతని ముఖంలో రంగులు మారేవి. అదేదో రేచికటి ఉన్నవాడిలా 6 గంటల తర్వాత గంట కొట్టినట్లు మాయమైపోయేవాడు. రూమ్ తీసుకో, రాత్రంతా స్పెండ్ చేద్దాం అనగానే సౌండ్ లేకుండా సైలెంట్ అయిపోయేవాడు. దీంతో పూనంకి ఆ విషయంలో అలీపై ఫుల్ డౌట్ పెంచుకుంది. చీకటి పడగానే అలీ ఎందుకు తనతో ఉండడు అని తెగ ఆలోచించింది. ఒకవేళ రేచికటి ఏమైనా ఉందా, అందుకే 6 తర్వాత గుమ్మం కదలకుండా జాగ్రత్తగా ఉంటావా అని ఓసారి ప్రియుడిని అడిగేసింది కూడా. పూనం అలా అడిగేసరికి పూనకం వచ్చిన వాడిలా ఊగిపోయాడు అలీ. నాకు లేనిపోని రోగాలు అంటగట్టకు, నా కళ్ళు నిక్షేపంలా కనిపిస్తున్నాయి. సాయంత్రం 6 తర్వాత కాదు, అర్ధరాత్రి టైంలో కూడా నా కళ్ళు పవర్ఫుల్ గా పనిచేస్తాయన్నాడు. మరి చీకటి పడగానే ఎందుకు నా చేయి జారిపోతున్నావని అడిగింది. నీ డ్యూటీ 4 గంటల కల్లా అయిపోతుంది. అందుకే 2 గంటలు నీతో ఉంటున్నా. అంతకన్నా ఎక్కువసేపు నీతో ఉంటే మీ ఇంట్లో వాళ్ళకి నీ మీద అనుమానం వస్తుంది. అప్పుడు మనిద్దరం దొరికిపోతాం. అందుకే ఈ జాగ్రత్త అన్నాడు. దొరికిపోతే ఏమవుతుంది? మనిద్దరికి పెళ్లి చేస్తారు, అంతే కదా. మనిద్దరికి కావాల్సింది, కోరుకునేది అదే కదా అంది. అయితే ఆ మాటలు వింటూనే మూర్చొచ్చిన వాడిలా అయిపోయాడు అలీ. అదంతా గమనించింది పూనం. పెళ్లి అనగానే డ్రీమ్స్ లోకి వెళ్లిపోయావా, అలా అయిపోయావంది. దానికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక అలీ మళ్లీ కలుస్తా అని పెళ్లి ప్రస్తావనని పూనం దగ్గరే ఆపేసి వెళ్లిపోయాడు. అయితే అలీ చేసే ఇవన్నీ పూనంలో మరింత అనుమానాన్ని పెంచాయి. ఎటూ తేల్చుకోలేకపోయింది. అలీ మనసులో ఏముంది, రాత్రైతే ఎందుకు తనతో ఉండడు, పెళ్లి విషయంలో అదోలా రియాక్ట్ ఎందుకు అవుతున్నాడు అని రకరకాలుగా ఆలోచించి ఫైనల్ గా అలీ వెనక ఏదో జరుగుతుంది, అతను బ్యాక్గ్రౌండ్ లో ఏదో చేస్తున్నాడు, ముందు అదేంటో తెలుసుకోవాలి అనుకుంది. అప్పటిదాకా అలీ తన పేరెంట్స్ తో ఉంటున్నా అని చెప్పడంతో అతనింటికి వెళ్లి సాహసం చేయలేదు పూనం. పైగా అలా వెళ్తే తమ ప్రేమ వాళ్లకు తెలిసిపోయి ఇద్దరిని విడదీస్తారేమో అనుకుంది. కారణం ఈ అలీ ముందుగానే తెలివిగా తన ఇంట్లో వాళ్ళు ఏది ఓ పట్టాన ఒప్పుకోరని, ఏ విషయం అయినా నిదానంగా చెప్పి ఒప్పించాలని చెప్పి ఆమెను ప్రిపేర్ చేశాడు. పైగా పూనం ఎక్కడ తన ఇంటికి వచ్చేస్తుందో అనుకొని ఎప్పుడైనా పూనం మీ ఇల్లు ఎక్కడా అని అడిగినప్పుడల్లా మాట దాటేసేవాడు, కానీ అతని ఇంటి అడ్రస్ మాత్రం పూనంకి చెప్పేవాడు కాదు. ఇవన్నీ బాగా ఆలోచించింది పూనం. అలీ ఇంటి అడ్రస్ పట్టుకుంటే తన ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుంది అనుకుంది. అందుకే ఓ రోజు అలీ తనని తన ఇంటికి దగ్గరలో డ్రాప్ చేశాక అతనికి తెలియకుండా అతన్ని ఫాలో అయ్యి అతని ఇంటి అడ్రస్ పట్టుకుంది. ఇక అప్పటి నుండి ప్రియుణ్ణి కూడా కలవటం మానేసింది. తను పనిచేసే ఇంట్లో ఎక్స్ట్రా వర్క్ పడిందని, అందుకే కొంతకాలం నిన్ను కలవలేనని ప్రియుడికి చెప్పి అతన్ని కలిసే 2 గంటలు ప్రియుడి గురించి అన్ని విషయాలు సేకరించడానికి కేటాయించింది. అయితే రోజు తననే కలిసే ప్రియురాలు కలవకపోవడంతో అల్లాడిపోయాడు అలీ. మైండ్ ఏం పని చేయలేదు. దీంతో పూనంకి పదే పదే కాల్స్ చేసేవాడు. కానీ పూనం మాత్రం అతనెన్ని కాల్స్ చేసినా అలీ విషయం తేలేదాకా అతన్ని కలవకూడదని గట్టిగా డిసైడ్ అయ్యి అంతకన్నా స్ట్రాంగ్ గా అతని గురించి అన్ని విషయాలు అతని చుట్టుపక్కల ఇళ్ల ద్వారా తెలుసుకోవటం మొదలుపెట్టింది. అలీ తన ఇంట్లోకి వెళ్లిపోగానే ఆమె కూడా ఆ వీధిలోకి వెళ్లేది.
అలీ తన ఫ్రెండ్ అని, అతనిల్లు ఈ వీధిలోనే అని చెప్పాడు. కానీ ఎక్కడో సరిగ్గా తెలియట్లేదు. అడుగుదామంటే అలీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని ఆ వీధిలో వాళ్ళతో మాట్లాడుతూ మెల్లగా మాటల్లో దింపి అలీ గురించి వాళ్ళని అడగటం స్టార్ట్ చేసింది. అప్పట్లో అలీ నేను బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ కలుస్తున్నాం. అతన్ని గుర్తుపడతానో లేదో అని కావాలని అనింది. ఆ మాటలకు వాళ్ళు అలీ ఒకప్పటిలా లేడు. పెళ్ళయ్యాక చాలా మారిపోయాడు. బాబు పుట్టాక 6 కాకనే ఇంటికి వచ్చేస్తున్నాడని అతని గురించి చెప్పేశారు. తనకు కావలసిన ఇన్ఫర్మేషన్ తెలియటంతో మనసులో అంతా బాధగా అనిపించినా పైకి మాత్రం నవ్వుతూ అవునా అని అక్కడి నుండి వెళ్లిపోయింది. అలా సరాసరి ఇంటికెళ్ళింది. అప్పటికి గాని ఆమెకు అర్థం కాలేదు అలీ 6 కాగానే కొడుకు కోసం ఇంటికి వెళుతున్నాడని. దీంతో బాగా ఆలోచించింది. ఎలా ఆలోచించినా అలీ తన విషయంలో చేసింది మోసమే అనుకుంది. ఇక నుండి తనని మోసం చేసే ఛాన్స్ అతనికి ఇవ్వకూడదు అనుకుంది. అందుకే అప్పటి నుండి అలీ ఫోన్ చేసినా అతని కాల్ ఎత్తటం మానేసింది. కలవటానికి వచ్చినా కాదు పొమ్మంది. దీంతో ఏమైంది, ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావని నిలదీశాడు అలీ. దీంతో నీ 6 తర్వాత కదంతా నాకు తెలిసిపోయింది. ఇప్పటిదాకా మోసం చేసింది చాలు. ఇక నన్ను వదిలేసి హ్యాపీగా నీ భార్య పిల్లాడితో ఉండమంది. ఆ ఒక్క మాటతో అలీకి మొత్తం అర్థమైపోయింది. పూనంకి తన గురించి ఇన్నాళ్లు దాచిన తన పెళ్లి గురించి మొత్తం తెలిసిపోయిందని. దీంతో కాళ్ళబేరానికి వచ్చాడు. నాకు పెళ్ళైనా నా భార్య కన్నా నేను నిన్నే ఎక్కువగా ప్రేమించాను పూనం. నాకు పెళ్ళైందని తెలిస్తే నువ్వు నాకు ఎక్కడ దక్కవో అని భయపడే ఇన్నాళ్ళు ఆ విషయం నీ దగ్గర దాచి నాకు పెళ్లి కాలేదని అబద్ధం చెప్పా అన్నాడు. నువ్వు ఆడిన అబద్ధానికి భార్య మూల్యం చెల్లించాల్సిందే తప్పదు. అందుకే ఇక నుండి నాకు కాల్ చేయకు, కలిసే ప్రయత్నం అంతకన్నా చేయొద్దని చెప్పింది పూనం. కానీ అలీ మాత్రం ఆ రెండూ చేయలేదు. పూనం పూనం అని పులకరించిపోయాడు. కానీ నువ్వెంత పులకరించినా నేను పడిపోనంది. అలా చాలా కాలం అలీ పూనంని తిరిగి తన సొంతం చేసుకోవాలి అనుకున్నాడు. కానీ ఆమె మాత్రం మళ్లీ అలీని తన జీవితంలోకి ఆహ్వానించలేదు. దీంతో అలీ ఆలోచనలు గతి తప్పాయి. పూనం తనకు పెళ్లైందని తెలిసి మరొకరితో ఎఫ్ఐఆర్ పెట్టుకుందేమో అని అనుమానించాడు. అందుకే ఇన్నాళ్లు తనకి ప్రేమ పాఠాలు చెప్పిన ఆమె ఇప్పుడు మరొకరితో ప్రేమలో పడి ఉంటుందని, అందుకే తనని దూరం పెడుతుంది అనుకున్నాడు. దీంతో మళ్లీ పూనంకి కాల్స్ చేస్తూ ఆమెతో గొడవకు దిగాడు. అయితే ఆలీ తనతో గొడవ పడ్డ ప్రతిసారి నీకు పెళ్లైన విషయం నా దగ్గర దాచి నన్ను మోసం చేశావు, అందుకే నీతో బ్రేకప్ అని చెప్పేది. ఎన్నాళ్ళైనా పూనం తన మనసు మార్చుకోకపోవడంతో అలీ పూనంపై కోపం పెంచుకున్నాడు. ఓ ఇంట్లో పాచి పని చేసుకుని బ్రతికేది ఇంత బిల్డప్ ఇస్తుందా అనుకున్నాడు. నన్ను కాదన్నప్పుడు, నాకు ప్రేమను పంచనప్పుడు పూనం ప్రాణం తీసేయాలి అనుకున్నాడు. అందుకే పూనంకి కాల్ చేశాడు. ఆఖరిసారి నిన్ను కలవాలి అన్నాడు. మళ్ళీ కలవమని అడగను, ఇదే ఆఖరు. ఇద్దరం కలిసి మాట్లాడుకొని మన లవ్ ని ఏం చేద్దామో డిసైడ్ అవుదామన్నాడు. పూనం ఎన్నిసార్లు చెప్పినా అలీ మళ్ళీ ప్రేమ ప్రేమ అని వేధిస్తూ ఉండటంతో అతనికి డైరెక్ట్ గా కలిసి బ్రేకప్ చెప్పాలని సరే అంది. అందుకే ఏప్రిల్ 16న ప్రియుడు ఈ రోజు సాయంత్రం కలుద్దాం అనగానే సరే అంది. డ్యూటీకి బయలుదేరింది. ఎప్పట్లాగే జుట్టుకి 2 క్లిప్పులు పెట్టి మిగిలిన జుట్టంతా విరబోసుకుంది. నీట్ గా డ్రెస్అప్ అయ్యి డ్యూటీకి వెళ్ళింది. సాయంత్రం డ్యూటీ అయిపోగానే ఇంటికి వెళ్లకుండా అట్నుండటే తన కోసం అప్పటికే వెయిట్ చేస్తున్న ప్రియుడి కారెక్కింది. అలా అలీ ఆమెను కడావ్లీ ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అదంతా నిర్మానుష్య ప్రాంతం. అక్కడికి వెళ్ళాక ఇద్దరు మాటల్లోకి దిగారు. కొద్దిసేపటికి ఆ మాటలు కాస్త శృతి మించి మాటలు గతి తప్పి గొడవల దాకా వెళ్లాయి. ఇద్దరు ఒకరినొకరు తిట్టుకున్నారు. పెళ్లైనా కాలేదని చెప్పి మోసం చేశావని పూనం, పెళ్లైనా నువ్వే నా ప్రాణం, నిన్ను వదులుకోవటం నాకు ఇష్టం లేదని ఆలీ వాదించుకున్నారు. అయితే పూనం మాత్రం ఎంత చెప్పినా అలీ ప్రేమను యాక్సెప్ట్ చేయకపోవడంతో ఆమెను చంపాలని ముందుగానే అలీ డిసైడ్ అవ్వటంతో ఇక పూనంతో వాదించి టైం వేస్ట్ చేసుకోవటం ఎందుకని లోపల దాచుకున్న కత్తిని బయటకు తీసి ఆమె పీక కోసేశాడు. ఆమె చనిపోయిన తర్వాత కారులో ఉన్న సూట్ కేసుని తీసుకొచ్చి పూనం శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఆ సూట్ కేసులో దాచాడు. ముఖం గుర్తుపట్టకుండా ఉండాలని ఆమె ముఖం మొత్తం పచ్చడి చేసి మరీ సూట్ కేసులో పెట్టి దాన్ని ఊరావు తీసుకువెళ్లి అక్కడ రోడ్డు పక్కన పడేసి పోయాడు. అయితే అటుగా వెళ్తున్న వారు ఆ సూట్ కేసు చూసి అనుమానం వచ్చి పోలీసులకు చెప్పడంతో ఆ సూట్ కేసులో శవాన్ని చూసిన పోలీసులు శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని పోస్ట్ మార్టానికి పంపి అసలు ఆ శవం ఎవరిదో తెలుసుకోవటం స్టార్ట్ చేశారు. ఇదిలా ఉండగా ఏప్రిల్ 16న డ్యూటీకని వెళ్లిన పూనం మళ్లీ ఇంటికి రాకపోవడంతో ఆమె పేరెంట్స్ 2 డేస్ చూసి ఏప్రిల్ 18న కేసు పెట్టారు. అప్పటి నుండి పోలీసులు పూనం కోసం వెతుకుతూ ఉండగా వారికి సూట్ కేసులో పూనం శవం దొరికింది. అయితే ముఖం గుర్తుపట్టకుండా పచ్చడి అయిపోవడంతో ఆ శవం పూనందిగా వారు గుర్తించలేకపోయారు. దీంతో కొద్ది రోజుల క్రితం నుండి నమోదైన మిస్సింగ్ కేసులన్నీ తిరగేశారు. అప్పుడే వారికి ఈ పూనం మిస్సింగ్ కేసు కనిపించింది. అప్పుడే వారు పూనం ఫోటోని బాగా పరిశీలించారు. ఆ ఫోటోలో ఉన్న పూనం తమకు దొరికిన శవం దగ్గరగా ఒకేలాంటి ఆకారం ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో పూనం శవాన్ని ఆమె పేరెంట్స్ కి చూపించారు. ఆ శవాన్ని బాగా పరిశీలించాక అది తమ కూతురు పూనం శవమే అన్నారు పేరెంట్స్. ఇవి పూనం హెయిర్ క్లిప్స్ అని ఆమె తలకు ఉన్న క్లిప్స్ ని చూపిస్తూ అన్నారు. ఆమె వేళ్లకున్న 2 ఉంగరాలు చూస్తూ ఈ ఉంగరాలు పూనం చాలా ఇష్టంగా చేయించుకుందన్నారు. ఆమె చేతికి ఉన్న బ్రాస్లెట్ చూపిస్తూ ఇది పూనం తన జీతం డబ్బులతో చేయించుకుందన్నారు.
పైగా పూనంకి టాటూల పిచ్చి అని, అందుకే కుడి చేతి పైన ఓ టాటూ, ఎడమ చేతి బొటన వేలుపై ఎస్ అనే టాటూ వేయించుకుందని ఆ టాటూలను కూడా పోలీసులకు చూపించి అది పూనం శవమే అని కన్ఫర్మ్ చేశారు. దీంతో పోలీసులు పూనం గురించి పిన్ టు పిన్ బయటకు తీశారు. ఆ క్రమంలోనే ఈ పూనం అలీ ఎఫ్ఐఆర్ గురించి తెలిసి అతన్ని పట్టుకున్నారు. విచారణలో అలీ తనే పూనంని చంపేశా అని ఒప్పుకున్నాడు. పూనం తన పెళ్లి విషయంలో అభ్యంతరం చెప్పి బ్రేకప్ చెప్పిందని, అందుకే ఆమె తనకు దక్కకుండా పోతుందన్న కోపంతో పాటు ఆమె మరెవరినైనా ప్రేమిస్తుందేమో అన్న అనుమానంతోనే పూనంని చంపేశా అని చెప్పాడు. అలీ చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.